10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలను మోసం చేసి సంపాదించుకున్నది చాలక మరోసారి తెలంగాణ ప్రజలను రాబందుల్లా పీల్చుకు తినడానికి 25 సంవత్సరాల ఆవిర్భావం పేరుతో గులాబీ దళారులు వస్తున్నారని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముందుగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసి సభను ఏర్పాటు చేసుకోవాలన్నారు. 27వ తారీఖు బీఆర్ఎస్ ఏదో సంబరాలు చేసుకుంటున్నారని తెలిసింది. దానిపైన మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఏదో మేము అడ్డుపడుతున్నామని పెద్దలు జిల్లా అధ్యక్షురాలు అన్నమ్మ చెప్పారు. మేము ఎవరిని కూడా అడ్డుపడతలేం, మీరు చేసుకోండి అని మేము ప్రోత్సహిస్తున్నాం. తప్పనిసరిగా ప్రోత్సహిస్తున్నాం, ఎవరికి కూడా అడ్డుపెడతలేం. మా డిమాండ్ ఒక్కటే, మీరు ఒక శ్వేతపత్రాన్ని వదిలి రండి, మీటింగ్ చేయండి. అంటే తెలంగాణ ఉద్యమాల గడ్డ, తెలంగాణలో కాంగ్రెస్ మన వరంగల్ డిస్టిక్ అంటే వరంగల్ జిల్లా పూర్వ జిల్లా, ఉద్యమాల జిల్లా. ఉద్యమాలను అడ్డుపెట్టుకుని నువ్వు రాజ్యాధికారానికి వచ్చావు. అది కాంగ్రెస్ దయ వల్ల, సోనియమ్మ దయ వల్ల, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుతోనే మీకు తెలంగాణ ప్రాప్తి అయింది. ఆ తెలంగాణలో మీరు సీఎం అయింది. మీరు ఉద్యమానికంటే ఉన్న మీ ఆస్తిపాస్తులు ఎంత, ఉద్యమం తర్వాత ఎంత ఆస్తిపాస్తులు మీ అందరి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది బినామీలు ఉన్నారు. వరంగల్లో చాలామంది బినామీలు ఆ ఫ్యామిలీకి ఉన్నారు, ఆ కుటుంబానికి ఉన్నారు. నేను ఒకటే డిమాండ్, మీరు ఒక శ్వేతపత్రం వదిలిపెట్టి మీరు ఇక్కడ విజయోత్సవాలు చేస్తారా, విజయ ర్యాలీలు చేస్తారా, లేక ఇంకా ఏ సభలు పెడతారో పెట్టండి. మేము దేనికి కూడా అడ్డుపడండి. పాపం అమాయకులైన ఉద్యమకారులను అడ్డుపెట్టుకొని చాలామంది ప్రాణాలు త్యాగాలు చేసిన ఉద్యమకారుల పైన వచ్చిన తెలంగాణ మీద శవపేటికలు, శవాలు పేలాలు ఏమని తిన్న మీరు ఇవాళ తెలంగాణ కోసం మాట్లాడే హక్కు, నైతిక హక్కు కోల్పోయింది. అందుకనే వరంగల్లో ఇవాళ మళ్ళీ రాబందుల్లాగా వచ్చి దోసుకోవడానికి ఒక ఏంటంటే ఇక్కడ ఆవేశంగా ఉంటారు మా సోదరులందరూ కూడా. అన్యాయాలను ఎదుర్కొనే గొంతులు ఉంటాయి. ఎందుకంటే చరిత్ర అలాంటి వరంగల్ జిల్లా. వారు ఇవాళ చేసిన సవాళ్ళను తప్పనిసరిగా స్వీకరిస్తున్నాం. నేను ఒకటే సవాల్, మీరు మీ కుటుంబాలు ఎంత దోసుకున్నారో అదంతా శ్వేతపత్రం వదిలిపెట్టండి. మీకు ఉద్యమం కంటే ముందెత్తున్నది, ఉద్యమం తర్వాత 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఎక్కడ వచ్చినాయి, వాటికి కాంపౌండ్ వాళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయి, ఏ నిధులు ఎక్కడి నుండి సేకరించిండ్రు, రోడ్లు వేసిండ్రు, ప్రతి దానికి ఎవరి ప్రజాధనంతో వేసిండ్రు. మీరు ఇటువంటి చెప్పుకొని పోతే చాలా ఉన్నాయి.